విపక్ష నేత జగన్ మానసిక పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగి అంతా విషాదంలో ఉంటే అక్కడ రాజకీయాలు చేయడం ఆయనకు మాత్రమే చెల్లిందని విమర్శించారు. ప్రమాదం జరిగిన 4 గంటల్లోనే ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై జగన్ దౌర్జన్యం చేయడం శోచనీయమన్నారు. ఈ అంశాలన్నీ వచ్చే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు. ప్రవర్తించిన తీరు ప్రతిపక్ష నాయకుడు హోదాకి చాలా అవమానకరం. ఇతని వైఖరి గాని, ఇతని మానసిక పరిస్థితి గాని, ఎందుకంటే నన్ను పట్టుకోవద్దు నేను ముఖ్యమంత్రిని అంటాడు, నన్ను టచ్ చేస్తున్నావు నేను ముఖ్యమంత్రిని అంటాడు. ఏంటి ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి అతను ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు ఇంత కంగారు పడతా ఉన్నాడో, ప్రభుత్వ విధుల్లో పనిచేస్తా ఉన్న అధికారుల్ని బెదిరించి వాళ్ళని క్షోభ పెట్టే విధంగా కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి.